హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 3 ఈరోజు సండే. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ అయితే యుఎస్ అండ్ ఇరాన్ ఫస్ట్ రౌండ్ నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాక ఇక సెకండ్ రౌండ్ నెగోషియేషన్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఇంకెక్కడ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే అలా కన్సోలిడేట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే అలా సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతూనే ఉంది మార్కెట్ లో. అయితే దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గేమ్ లేకుండా అయితే అలా సైడ్ వేస్ లో అయితే మార్కెట్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో అయితే ఇరాన్ వాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అంటే మేమైతే మళ్ళీ వార్ అయితే త్వరలో స్టార్ట్ చేస్తామని యుఎస్ కి అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే మండే మనకి ఎలా ఓపెన్ అయితే మనం అయితే చూడాలి. మన ఇండియన్ మార్కెట్స్ అయితే ఆల్రెడీ అయితే 3 days నుంచి క్లోజింగ్ లో ఉన్నాయి. మే ఫస్ట్ నాట్ క్లోజింగ్, సాటర్డే నాట్ క్లోజింగ్ లో ఉంటాయి, సండే ఆల్రెడీ క్లోజింగ్ లో ఉంటాయి. మండే మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన మార్కెట్ లో అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా క్లోజ్ అయ్యాయో, యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయో ఒక్కొక్కటి అయితే క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఇక మనం ముందుగా గోల్డ్ చూసినట్లయితే గోల్డ్ అయితే $4,614 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. 0.05% డౌన్ లో అయితే గోల్డ్ అయితే ఇక్కడైతే క్లోజింగ్ లో అయితే మనం చూస్తున్నాం. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $151,352 దగ్గర అయితే గోల్డ్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $75 దగ్గర అయితే సిల్వర్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక్కడైతే ఒక 2% అయితే సిల్వర్ అయితే పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. $72 నుంచి $75 వరకు అయితే సిల్వర్ అయితే పెరిగింది. అక్కడ చూసినట్లయితే $2,50,937 దగ్గర అయితే సిల్వర్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక క్రూడ్ ఆయిల్ అయితే $102 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే ఒక 3% డౌన్ లో అయితే మనమైతే క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ లో క్లోజ్ అవడం అయితే మనమైతే చూస్తున్నాం. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $9,665 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్లోజ్ అయింది. క్రూడ్ ఆయిల్ అయితే కొంచెం అయితే ఇక్కడ డౌన్ లో అయితే క్లోజ్ అవడం అయితే మన మార్కెట్ అయితే చూస్తున్నాం. మన మార్కెట్స్ అయితే 3 days అయితే క్లోజింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేశాను. అయితే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూద్దాం. అయితే బిట్ కాయిన్ అయితే $78,105 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.072 డౌన్ తోటి అయితే ఇక్కడైతే బిట్ కాయిన్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే బిట్ కాయిన్ లో అయితే మూవ్మెంట్స్ అయితే కొంచెం అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ తోటి సైడ్ వేస్ లాగా అయితే మార్కెట్స్ అయితే కొంచెం అయితే మూవింగ్ అయితే చూస్తున్నాం. ఒక్కసారి సడన్ గా పెరుగుతుంది, సడన్ గా డౌన్ అవ్వడం అయితే మార్కెట్ అయితే ఇక్కడైతే బిట్ కాయిన్ అయితే మనం అయితే ఇప్పుడైతే చూస్తున్నాం. ఇథీరియం చూసినట్లయితే $2,300 దగ్గర అయితే ఇథీరియం అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. కరెన్సీ మార్కెట్ లో అయితే కొంచెం అయితే అలా కొంచెం అప్ ట్రెండ్ రోడ్ అయితే బ్రేక్అవుట్ కావడానికి అయితే ఇక్కడ మార్కెట్స్ అయితే ట్రై అయితే చేస్తున్నాయి. ఇక్కడైతే ఇక మనం యుఎస్ మార్కెట్స్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి. తర్వాత ఆ రికవరీ తోటి అయితే ఇంకా అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయితే ఇక్కడ చేస్తూనే ఉన్నాయి మార్కెట్స్ లో అయితే. మనమైతే ఇక్కడైతే మార్కెట్స్ అయితే ఆ కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే మనం అయితే మార్కెట్ లో చూస్తున్నాం. అయితే S&P 500 ఇండెక్స్ $7,230 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ 0.30% తోటి ఆల్మోస్ట్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక్కడైతే మార్కెట్స్ అయితే మంచి రికవరీ అయితే మార్కెట్స్ అయితే అప్ ట్రెండ్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడైతే మార్కెట్ లో అయితే ఇక నాస్డాక్ ఇండెక్స్ అయితే $27,710 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 1% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక్కడ యుఎస్ మార్కెట్స్ అయితే పెరగడంతో పాటు మంచి అలా బుల్లిష్ అయితే మార్కెట్స్ అయితే వెళ్ళడం అయితే మనం ఇక్కడ మార్కెట్స్ అయితే మనమైతే ఇక్కడ చూస్తున్నాం. ఇక డౌ జోన్స్ $49,499 దగ్గర అయితే 0.31% డౌన్ తోటి అయితే ఇక్కడ డౌ జోన్స్ అయితే క్లోజ్ అయ్యాయి. యుఎస్ మార్కెట్స్ అయితే మంచి రికవరీతో పాటు అలా బుల్లిష్ మార్కెట్ కంటిన్యూ అయితే మార్కెట్స్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. పెరగడంతో పాటు ఇంకా పెరగడం అయితే మార్కెట్స్ అయితే యుఎస్ మార్కెట్ లో మనం అయితే ఇక్కడ క్లోజింగ్ లో అయితే చూస్తున్నాం. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.